అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు లలిన్. అన్న ఏం చేస్తుంటారు అన్న? నేను జాబ్ చేసేవాడిని, ఇప్పుడు ఖాళీగా ఉంటాను ప్రస్తుతానికి. అన్న ఇప్పుడు చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో నేను ఆంధ్ర రాష్ట్రానికి చాలా మంచి పనులు చేశాను, అలాంటిది నాకు సన్మానాలు శాలువాలు కప్పాల్సింది పోయి అవార్డులు ఇవ్వాల్సింది పోయి నా మీద సెటైర్లు వేస్తూ ఉన్నారు, నా మీద లేనిపోని ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు, ఏంటి నా యొక్క స్థితిని ఎలా దిగజారు చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను అన్న. ఏంటన్నా ఆయన ప్రెస్ మీట్కి యొక్క ముఖ్య కారణం? అంటే ఇక్కడ ఒకటి భయ, అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే శాలువాలు కప్పాలంటా ఉన్నాడు. నిజమే, కప్పాలి. ఎందుకో తెలుసా? 2019 ఎలక్షన్ల ముందు ఒక 2-3 నెలల ముందు అనుకుంటా, బాబాయ్ని అతి కిరాతకంగా గొడ్డలతో చంపేశారు. చంపేసి పోలీసులు మీడియా వచ్చేలోపే అక్కడ రక్తపు మరకలన్నీ తుడిచేశారు. తుడిచేసి ఇది గుండెపోటు అని చెప్పి విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి చెప్పిన పరిస్థితి. మరి అంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే విజయసాయిరెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్న అందరూ ఎవరైతే ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి అది గుండెపోటు అని చెప్పి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ అంత గొప్పగా యాక్టింగ్ చేసినప్పుడు మరి వాళ్ళకి సెలవులు కప్పాలి కదండి, సన్మానాలు చేయాలి కదండి. సరే, అది ఎలక్షన్ల ముందు. ఎలక్షన్ తర్వాత కన్నా కూడా ఏదైతే పోలింగ్ దగ్గరికి వస్తుంది, అయిపోతుంది, ప్రచారం దగ్గరికి వస్తుంది అన్నప్పుడు విమానాశ్రయంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తితో పోటు పొడిచారు. అమ్మో ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డికి ప్రాణాపాయం అని చెప్పి వైజాగ్లో కుట్లేస్తే కుట్లు కూడా అవసరం లేదని చెప్పి అక్కడ డాక్టర్ చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని హైదరాబాద్ వచ్చి అక్కడ ఆయన చేసిన సీన్ ఉంది చూశారు. మరి దానికి కప్పాలి కదండి, శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాలి. ఇక ఎలక్షన్ల తర్వాత అప్పటి వరకునేమో నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఎలక్షన్లు అయిపోయాక దాని గురించి పక్కన పాడేశారు. సొంత చెల్లెళ్ళు అడిగితేనేమో ఇప్పటికే నా మీద 11 కేసులు ఉన్నాయి, ఇంకో కేసు వస్తే ఏమవుతుంది, 12వ కేసు అంతమించి ఏమవుతుందని చెప్పి సొంత చెల్లెళ్ళనే భయపెట్టారు. ఇక కొన్ని మనం మాట్లాడుకోకూడదండి, ఎందుకంటే కొన్ని కుటుంబ విషయాలు ఉంటాయి కదా. కానీ అందరూ మాట్లాడేస్తున్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా ఆ టాపిక్ను కూడా మెన్షన్ చేస్తూ ఉన్నా. తల్లిని చెల్లిని ఆస్తుల కోసం ఇంట్లోంచి పంపించారు. మనం రీసెంట్గా కూడా తెలిసింది, కోర్టులో కేసు వేశారు దాని మీద. మరి తల్లిని చెల్లిని ఇంటికి బయటికి పంపించినప్పుడు శాలువాలు కప్పాలిగా, సన్మానాలు చేయాలిగా. ఇక మరొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన. ఎన్నికలకు ముందు వరకు కూడామో 2019 ఎన్నికలకు ముందేమో అసలు రాజధాని ప్రాంతం అంతా కూడా ఇక్కడే ఉండాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన నాకు లేదు, ఇక్కడే అమరావతి ఉంటుంది, ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి చాలా గొప్పలు చెప్పారు. ఆ మాటలు నమ్మి కూడా అమరావతి ప్రజలు కూడా 2019లో ఆయన కోట్లు వేశారు. సరే, అన్నీ గతం. గెలిచిన తర్వాత ఆయన ఏం చేశాడండి, అమరావతి కాదు 3 రాజధానులు ఉండాలి రాష్ట్రానికి అంటూ ఒక పక్క వైజాగే మెయిన్ రాజధాని అంటూ కూడా అక్కడికి వెళ్ళి దాదాపుగా 500 కోట్లు పెట్టి ఒక గొప్ప ప్యాలెస్ కట్టుకున్నాడండి. దాని గురించి ఇప్పుడు కథలుగా చెప్పుకుంటున్నారు. మరి దానికి కప్పాలి కదండి శాలువా, దానికి సన్మానం చేయాలి కదండి. వీటన్నిటికన్నా ముఖ్యంగా దాదాపుగా గత 5 ఏళ్ళలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మధ్య పేద తరగతి కుటుంబాలే నన్ను గెలిపించాయి, వాళ్లే నా దేవుళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మరి అంత గొప్పగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే మరి 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినందుకు చెయ్యాలి కదా సన్మానం కానీ శాలువాలు కానీ. వీటికన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడేదో మాట్లాడుతున్నారు కదా సోషల్ మీడియా అరెస్టుల గురించి, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి ఇప్పుడు వైసీపీ నాయకులంతా చెప్తా ఉన్నారు. మరి గత 5 ఏళ్లలో అంటే ఇప్పుడు మాట్లాడిందే ఏదైతే ఉందో అంతకన్నా దారుణంగా అయితే అప్పుడు లేదు కదా. అప్పుడు ప్రశ్నలు ఏ విధంగా ఉండేయంటే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈ విధంగా అభివృద్ధి జరిగింది, నువ్వు వచ్చిన తర్వాత ఇలా విధ్వంసం జరుగుతుందని చెప్పి క్వశ్చన్ చేసేవారు. మరి ఆ క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయించి సిఐడిని ఉపయోగించి ఆఖరికి తన సొంత పార్టీ ఎంపీనే వదులుకోలేదు, తీసుకెళ్ళి ఆయనకు బడిత పూజ చేయించిన పరిస్థితి. సామాన్యుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. మరి అన్ని చేసినందుకు ఆయన సన్మానం చేయాలి కదా. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే 1,00,000 కారణాలు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారికి శాలువాలు కప్పి సన్మానం చేయడానికి. అన్నిటికన్నా ముఖ్యంగా సంబంధం లేని కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి దాదాపుగా 53 రోజుల పాటు జైల్లో పెట్టినందుకు కప్పాలి కదండి. మరి ఇప్పుడు అదే ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇప్పుడు సన్మానం చేస్తారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 11 సీట్లు ఇచ్చారు చూసారా, అది కాదండి అసలు సన్మానం. రేపు 2029లో జరగబోయే ఎలక్షన్లో కనీసం పులివెందుల్లో
తాను ఏదైతే తన నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలో తనకి తానుగా నిలబడి పోటీ చేయడానికి కూడా భయపడే విధంగా అయితే ప్రజలు ఖచ్చితంగా సన్మానం చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు చెప్పింది ఓకే, కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో పథకాలు ఏర్లై పారేవి. నేను ఆ అమ్మఒడి ఇచ్చాను, తర్వాత నాన్నఒడి రకరకాలుగా పథకాలు ఇచ్చాడు. అంటే కాస్త అయినా సరే మంచి జరగలేదంటారా? సో మీరు అన్నారు పథకాలన్నీ ఏర్లై పారాయని. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల హామీల్లో ఒకటి మద్యపాన నిషేధం. ఎన్నికలు అయిపోయాయి, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను. ఆఖరికి కేవలం 5 స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం దొరికేలా చేస్తాను. అప్పుడే పేదవాడు ముందుకు దూరంగా ఉంటాడు, కష్టపడి సంపాదించే డబ్బుని వాళ్ళు దాచుకుని కుటుంబం కోసం ఖర్చు పెడతారు. ఆ ఉద్దేశంతోనే మేము దశల వారీగా చేస్తాము. అండ్ దాంతోపాటుగా ఈ రేట్లు పెంచడానికి కూడా కారణం అదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఆయన నాయకులు చెప్పారు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఎందుకంటే ఏర్లై పారింది అభివృద్ధి అంటున్నారు కదా. ఏ విధంగా ఏర్లై పారిందంటే అప్పటి వరకు 70-80 రూపాయలు ఉండే చీప్ క్వార్టరు, అంటే నాకు అలవాటు, అంటే ఇప్పుడు నేను చెప్పిన జనాలు నమ్మరనుకోండి, అసలు ఆ టాపిక్ కాదు అది. అప్పటి వరకు ఉన్న 60-80 రూపాయల చీప్ క్వార్టరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 150 నుంచి 190 రూపాయల మధ్యలో ఉన్నట్టుంది. ఇక బ్రాండ్ల విషయానికి వస్తే అయితే ఒకటి ఆకాశానికి ఎగిరిపోయినాయి. సో మరి సామాన్లు తాగడం మానేశారా? మానలేదు కదా. ఏర్లై పారింది కదా మద్యం. ఆయన అభివృద్ధి ఇదే, ఆయన పథకాలు ఏర్లై పారడం అంటే మద్యం పారింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా విజయవాడ నగరాన్ని చూసుకుందాం. డ్రగ్స్ నిర్మూలించడానికి పోలీసులు కుటుంబాలను వదిలేసి అర్ధరాత్రులు కూడా 2 చక్రాల బళ్ళ మీద తిరుగుతూ లాఠీలు పట్టుకుని యువకులు రోడ్డు మీద కనపడితే కొట్టే పరిస్థితి వచ్చిందంటే ఆయన పారించిన పథకాల పుణ్యం కాదండి అది. అంటే ఇక్కడ పథకాలు ఇవ్వడం మంచిది కాదా అని మీరు అడగొచ్చు. పథకం మంచిదే, ఎవరికి ఇవ్వాలండి పథకం? ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తున్న పథకాలను కూడా నేను తప్పే పడతాను. ఎందుకంటే మన పక్క దేశం అండి చైనా, దాదాపు ఒకప్పుడు మనకన్నా జనాభాలో ముందున్న దేశం అది. ఈరోజు మనం ఆ దేశాన్ని దాటేసాం. కానీ చైనాలో ఇలా ఉచిత పథకాలు ఇస్తున్నారా? ఆఖరికి 60-70 ఏళ్ళు ఉన్న ముసలోళ్ళకు కూడా ఇంటికాడ కూర్చుని వాళ్ళు చేయగలిగే పనులు వాళ్ళకి అక్కడ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కానీ ఇక్కడ మన రాష్ట్రం, మన దేశం సంగతి పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా పరిస్థితి ఎట్లా ఉంది? తుమ్మినా దగ్గినా నీకు 100 రూపాయలు, నీకు 1000 రూపాయలు అలవాటు చేశారు. అలాగా జనాలు కూడా ఆ పథకం లేకపోతే ఓట్లేని పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ రకంగా హామీలు, అంటే సూపర్ 6 పథకాలను పెట్టింది. అమలు చేస్తారా చేయరా అంటే కొన్ని అమలు జరుగుతున్నాయి, మిగిలిన అమలు చేసే సమయం దగ్గరలోనే ఉంది, కనిపిస్తూ ఉంది. కానీ ఈ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గతంలో మరింత దారుణంగా వాళ్ళని బానిసలుగా చేసేసుకున్నాడు. దేనికి? మద్యానికి, డ్రగ్స్కి. ప్రధానంగా ఇందాక నేను మొదట్లో చెప్పాను, విజయవాడ నగరం అంతా ఈరోజు పోలీసులు ఆ విధంగా కష్టపడతా ఉన్నారంటే గత 5 ఏళ్ళలో డ్రగ్స్ని ఏర్లై బారిచ్చారు. ఆయన ఒక పక్క 2000 రూపాయలు పింఛన్ ఇచ్చినా మరో పక్క మద్యం రూపంలోనో ఇలా డ్రగ్స్ రూపంలోనో, అసలు ఎక్కడో హైదరాబాద్లోనో లేదంటే సినిమాల్లో మనం చూసేవాళ్ళం డ్రగ్స్ గురించి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా ఆయన ఏర్లై పారించినప్పుడు ఆయన పథకాల గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. పథకాలు ఇచ్చారు సరే, ఉపయోగపడిన వాడికి ఉపయోగపడలేని వాళ్ళకి ఉపయోగపడాల. పార్టీలకు అతీతంగా ఇచ్చారా, సొంత పార్టీల వాళ్ళకి ఇచ్చారా, ఇక ఇది ఏ పార్టీ గెలిచినా అది మన అందరికీ తెలిసిన అంశం.